కశ్మీర్ ఉగ్రదాడి మృతుల డెడ్ బాడీలు స్వస్థలాలకు చేరుకున్నాయి. కశ్మీర్ ఉగ్రదాడిలో 2 కర్ణాటక వాసులు మృతి చెందారు. హవేలీకి చెందిన భారత్ భూషణ్, శివమొగ్గకు చెందిన మంజునాథ్ను ఉగ్రవాదులు చంపేశారు. వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. మంజునాథ్ మృతదేహం శివమొగ్గకు, భారత్ భూషణ్ మృతదేహం బెంగళూరుకు తీసుకువెళ్లారు. భారత్ భూషణ్ మృతదేహానికి సీఎం సిద్దరామయ్య నివాళులర్పించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రిత్విక్ అడిగి తెలుసుకుందాం లైవ్ లో. రిత్విక్. లక్ష్మీ దుర్గా, కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో కర్ణాటక వాసులు 2 మృతి చెందారు. మృతి చెందిన మృతదేహాలకు సీఎం సిద్దరామయ్య, మంత్రి రామలింగారెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళని ఓదార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ప్రస్తుతం బెంగళూరులోని సుందర్ నగర్లో గల భారత్ భూషణ్ ఇంటి వద్ద ఉన్నాం. ఇక్కడ ఆయన మృతదేహానికి కూడా ఇక్కడ స్థానికులు కానీ బంధువులు కానీ రాజకీయ ప్రముఖులందరూ కూడా వచ్చి ఉదయం నుంచి కూడా నివాళులు అర్పిస్తున్నారు. నిన్న రాత్రి వేకువజామున సమయానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కు మృతదేహాలు చేరుకున్నాయి. ఆ తర్వాత శివమొగ్గకు మంజునాథ్ మృతదేహం పంపగా ఇక్కడ బెంగళూరులోనే టెక్కీగా పనిచేస్తున్న భూషణ్ ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళు కోరడంతో ఇక్కడ సుందర్ నగర్లోకి ఆయన మృతదేహాన్ని తీసుకొచ్చారు. కొద్దిసేపటి క్రితమే సీఎం సిద్దరామయ్య నివాళులు అర్పించి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి మనోధైర్యం కల్పించే విధంగా ప్రభుత్వం నుంచి కూడా అన్ని సాయం చేస్తామని చెప్పి వారికి అవసరమైన భరోసా కల్పించారు. అయితే ఈ ఉగ్రదాడిని అయితే సీఎం సిద్దరామయ్య ఖండించడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరడం డిమాండ్ చేశారు. పూర్తిగా కూడా నిఘా వైఫల్యంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం తొలుత ఈ దాడి ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత 3 కర్ణాటక వాసులు మృతి చెందినట్టుగా కూడా తెలిసింది. అయితే నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు కూడా కర్ణాటక బెంగళూరులో స్థిరపడడంతో ఆయన ఆధార్ గుర్తింపు కార్డు కూడా బెంగళూరు అడ్రస్తో ఉండడంతో ముగ్గురు మృతి చెందారని చెప్పి ఫస్ట్ అనుకున్నారు. అయితే ఆయన ఎవరైతే మధుసూదన్ రావు నెల్లూరు వాసాన్ని తేలడంతో నెల్లూరుకు కూడా ఆయన మృతదేహాన్ని చెన్నై నుంచి తరలించారు. 2 కర్ణాటకకు సంబంధించిన 2 వాసులు వాళ్ళు మంజునాథ్ కానీ అలాగే భూషణ్ మృతదేహాన్ని కానీ ఇవాళ ఉదయం 5 గంటలకు బెంగళూరు విమానాశ్రయం చేరుకున్న తర్వాత వాళ్ళు స్వస్థలాలకు పంపించారు. రాజకీయ ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కూడా ఈయన అంత్యక్రియలు అయితే జరగనున్నాయి. లక్ష్మీ దుర్గా. ఓకే రిత్విక్, థ్యాంక్ యూ.